ఎస్ఐ ఆశ్చర్యపోతూ, ఏంటి ఆత్మనా, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు. అవును సార్, నేను చెప్పేది నిజమే. మీకు దీని గురించి తెలియాలి అంటే ముందు నా గురించి తెలియాలి. నేను జాబ్ చేస్తూ సిటీలోని ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో ఉండేవాడిని. అమ్మ వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేస్తూ ఊర్లో ఉండేవాళ్ళు. ఆ రోజు వీకెండ్ కావడంతో నేను ఫ్రెండ్స్ తోటి చిన్న పార్టీ చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు నా స్నేహితుడు రాజేష్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. థ్యాంక్స్ రా మామ, థ్యాంక్ యూ. అప్పటికే తాగి ఉన్న రాజేష్ నిషా ఎక్కిన కళ్ళతో చూస్తూ, పార్టీ బాగుందిలే కానీ నీ డెసిషన్ అసలు ఏమీ బాగలేదురా. దేని గురించి మామ నువ్వు మాట్లాడుతున్నావు అని అన్నాడు ఇంకొక స్నేహితుడు. ఇంకా దేని గురించిరా, నీ పెళ్లి గురించి అంటున్నా అన్నాడు. పెళ్లి గురించా? పెళ్లి గురించి ఏమైందిరా ఇప్పుడు? నేను అమ్మాయి వాళ్ళకి నచ్చాను, అమ్మాయికి మేము నచ్చాము, అంతా హ్యాపీ. పెళ్లి కుదిరిందనే కదరా నీకు పార్టీ ఇస్తున్నానని నా స్నేహితుడు అన్నాడు. నేను అంటున్నది నీకు పెళ్లి కుదరడం, నువ్వు నచ్చడం గురించి కాదురా. నువ్వు కుదుర్చుకున్నావే దాని గురించి అంటున్నా. పాత చిత్తకాయ పచ్చళ్ళ ఇంకా అరేంజ్ మ్యారేజ్ ఏంటిరా అన్నాడు నా స్నేహితుడు. మనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి కానీ ఇలా అమ్మకు నచ్చిందని నాన్నకు నచ్చిందని పెళ్లి చేసుకుంటావా ఫూలిష్ గా అన్నాడు. అదంతా ఏమోరా, అమ్మాయి బాగుంది, మా వాళ్ళకి నచ్చింది, కట్నం కూడా బానే ఉంది. ఇంతకు మించి ఇంకేం కావాలిరా? అయినా నా ఫేస్ కి సంబంధం దొరకడమే ఎక్కువ. పోనీ నేను వేరే అమ్మాయి వెంటపడి ప్రేమించినా ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందో లేదో తెలీదు. పోనీ పడ్డతే అనుకో, మా వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఈ గొడవలన్నీ నాకెందుకు? దాని పేకి వాళ్ళు. అయితే మనకి నచ్చినట్టు ఎంజాయ్ చేయకపోతే ఈ జీవితం జీవించడం కూడా వృధా అన్నాడు నా స్నేహితుడు. దానికి నా స్నేహితుడు, నువ్వెంతైనా చెప్పురా, నాకంత ధైర్యం లేదులేరా. అయినా ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఏమైందిరా? అంతా నాకు నచ్చినట్టే కదరా జరుగుతుంది, ఇంకేంటి అన్నాడు. నువ్వు అలా సరిపెట్టుకోకు, ఇంకేం చేస్తావులే అని అంటూ అక్కడే పరిచయం ఉన్న తన పక్క మీదకి మత్తు ఎక్కువగా కావడంతో పడిపోయాడు. ఒరే నవీన్, వీడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? నా మందు తాగి నా డెసిషనే బాలేదంటూ నాకే చెప్తున్నాడు అని అంటున్నాడు సూర్య. లోపు నా ఫోన్ మోగడంతో నా స్నేహితుడు, ఒరే వివేక్ లేరా, నీకు కాల్ వస్తుందని నన్ను లేపాడు. సగం తెరిచిన కళ్ళతో, నిద్ర వస్తుంది, పొద్దున్నే ఏంట్రా నీ గోల, నాకు నిద్ర వస్తుంది అని అన్నాను. గోల కాదురా, కాల్, నీకు కాల్ వస్తుందిలే అన్నాడు నా స్నేహితుడు. వస్తే ఏముందిరా, దాన్ని కట్ చేసేసి ఫోన్ సైలెంట్ లో పెట్టి నువ్వు కూడా పడుకో, నన్ను డిస్టర్బ్ చేయకు అని మత్తులో ఉన్న నేను పడుకున్నాను. దానికి చిన్నగా నవ్వుతూ, ఏంటి కట్ చేయాలా? ఆ మాట ఈ నంబర్ చూసి చెప్పు అంటూ సగం తెరిచి ఉన్న నా కళ్ళ వద్ద ఆ మొబైల్ పెట్టాడు. ఏంట్రా నీ చూడడం, ఏంట్రా కట్ చేయమంటే కబుర్లు చెప్తున్నావు అంటూ నేను స్క్రీన్ పై నంబర్ చూస్తూ నా నిద్ర మత్తు తగ్గిపోయి వదిలిపో